హే ఫుడ్ ప్రేమికులారా, నాకు చాలా ఇష్టమైన వంటకం సువాసనలతో నిండిన బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ రోజు నేర్చుకుందాం. చికెన్ బిర్యానీ. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, కేవలం 6 నిమిషాల్లో బిర్యానీనా? అసాధ్యం. కానీ నన్ను నమ్మండి, నా ప్రత్యేక టెక్నిక్ మరియు కొన్ని సులభమైన చిట్కాలతో మీరు ఈ క్లాసిక్ వంటకాన్ని తక్కువ సమయంలో ఆనందించగలరు. రుచికరమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. మీ వంట నైపుణ్యంతో మీ స్నేహితులు మరి కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మన పదార్థాలను సేకరించి ఈ అద్భుతమైన అంత్యశాస్త్రను కలిసి ప్రారంభిద్దాం. మనం ప్రారంభించే ముందు మనకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. చింతించకండి, మీరు ప్రత్యేక దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పదార్థాలు అన్ని చోట్ల లభిస్తాయి. ముఖ్యంగా మనకు లేత చికెన్ ముక్కలు అవసరం. ఎముకలు లేనివి సులభంగా ఉంటుంది. తర్వాత మన బిర్యానీకి హృదయం సుమాసన్ బాస్తి బీకెంగ్. దాని పొడున గింజలు మరియు మెత్తని ఆకృతికి ప్రసిద్ధికి చెందింది. మన వంటకంలో వెచ్చదనం మరియు రుచిని నింపడానికి మనం బిర్యానీ మసాలా దినుసులను ఉపయోగిస్తాము. ఇవి మీ స్థానిక కిరాణా దుకాణంలో సులభంగా లభిస్తాయి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి కొద్దిగా షార్ప్ మరియు తాజాదనాన్ని జోడిస్తాయి. అయితే పెరుగు చికెన్ ను అద్భుతంగా మెత్తబడిస్తుంది. కొన్ని తాజా కొత్తిమీర మరియు పుదీనా ఆకులు రంగు మరియు రిక్రెష్ వాసనను అందిస్తాయి. చివరగా వన్ కోసం మనకు నూనె లేదా నెయ్యి, రుచికి తగినంత ఉప్పు మరియు ఆ విలాసవంతమైన స్పర్శ్ మరియు శక్తివంతమైన రంగు కోసం వెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు తంతువులు అవసరం. ఇప్పుడు మన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మన రుచికరమైన బిర్యానీకి పునాది వేద్దాం. మొదట మనం మన చికెన్ ను మ్యారినేట్ చేస్తాము. ప్రతి ముక్కను సుగంధ ద్రవ్యాలతో నింపుతాము. ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా మరియు ఉప్పు కలపండి. బాగా కలపండి మరియు చికెన్ ముక్కను జోడించండి. వాటిని మ్యారినేట్తో సమానంగా కోట్ చేయండి. కనీసం 15 నిమిషాలు పక్కన పెట్టండి. తద్వారా రుచులు చికెన్ లోకి లోతుగా చొచ్చుకుపోతాయి. చికెన్ మ్యారినేట్ అవుతున్నప్పుడు మన బీజాన్ని సిద్ధం చేసుకుందాం. బాస్మతి బీజాన్ని నీరు తేటగా వచ్చే వరకు చల్లటి నీటిలో శుభ్రం చేసుకోండి. ఇది అదనపు పిండి పదార్థాన్ని తీసేస్తుంది మరియు మెత్తటి విడివిడిగా ఉండే గింజలను నివారిస్తుంది. ఒక పెద్ద పాత్రలో నీటిని మరిగించి ఉప్పు వేయండి. బీజాన్ని కేవలం 3 నిమిషాలు ఉడికించి వడకట్టి పక్కన పెట్టుకోండి. 4వ భాగం బంగారు స్పైలను బంగారు రంగులో వేయించడం. ఉల్లిపాయలు మన వంటల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తీపి మరియు ఆకృతి రెండింటిని జోడిస్తాయి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఒక పాన్ లో నూనె లేదా నెయ్యిని మీడియం వేడి చేయండి. తరిగిన ఉల్లిపాయలను జోడించి బంగారు గోధుమ రంగులో మరియు త్వరగా వచ్చే వరకు వేయించాలి. ఈ దశ మన బిర్యానీకి గొప్ప వాసన మరియు రుచికరమైన క్రంచ్ ని జోడించడానికి చాలా అవసరం. ఉల్లిపాయలు అందమైన బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత వాటిని పాన్ నుండి తీసివేసి కాగితపు టవల్ లైన్ ప్లేట్ మీద వరకట్టండి. ఇది వాటిని త్వరగా ఉండటానికి మరియు తడిగా మారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. మేము ఈ వేయించిన ఉల్లిపాయలను మా బిర్యానీకి రుచి మరియు ఆకృతి యొక్క స్పర్శను జోడించడానికి గార్నిష్ గా ఉపయోగిస్తాము. అద విభాగం రుచులను పొరలుగా వేయడం. బిర్యానీ మాస్టర్ పీస్ నిర్మించడం. ఇప్పుడు ఆసక్తికరమైన భాగం వస్తుంది. మన బిర్యానీని పొరలుగా వేయడం. ఈ దశలోనే నిజమైన మాయాజాల జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పొర దాని ప్రత్యేక రుచిని వంటకంలోకి నింపుతుంది. ఒక పెద్ద కుండ లేదా డచ్ ఓవెన్ లో సగం వండిన బియ్యం యొక్క పొరను వ్యాప్తి చేయడం ద్వారా ప్రారంభించండి. దానిపైన మ్యారినేట్ చేసిన చికెన్ పొర వేయండి. అది సమానంగా పంపిణీ చేయబడిందని నిర్ధారించుకోండి. చికెన్ మీద HRST వేయించిన ఉల్లిపాయలు, తాజా కొత్తిమీర మరియు పుదీనా ఆకులను చల్లుకోండి. బియ్యంతో ప్రారంభించి చికెన్ వేయించిన ఉల్లిపాయలు మరియు మూలికలతో పొరలు వేయడం ప్రక్రియను పునరావృతం చేయండి. చివరి స్పర్శ కోసం పై పొరపై కుంకుమ పువ్వు పాలను చల్లుకోండి. ఇది మన బిర్యానీకి అందమైన బంగారు రంగును మరియు సున్నితమైన పూల వాసనను ఇస్తుంది. 6వ విభాగం సువాసనలతో దమ్ వంట టెక్నిక్. మన పొరలు సంపూర్ణంగా సమావేశమైన తర్వాత సాంప్రదాయ దమ్ వంట పద్ధతిని ఉపయోగించి అన్నమశక్యం కాని రుచులన్నింటినీ మూసివేసే సమయం ఇది. ఈ పద్ధతిలో కుండ లోపల ఆవిరిని బంధించడం జరుగుతుంది. తద్వారా బిర్యానీ సమానంగా ఉడికి అనిర్వరణీయమైన వాసనను అభివృద్ధి చేస్తుంది. కుండను మూతతో గట్టిగా కప్పండి. ఆవిరి బయట రావడానికి ఎటువంటి అంతరాలు లేవని నిర్ధారించుకోండి. తక్కువ 8 నుండి 6 నిమిషాలు ఉడికించాలి. తద్వారా రుచులు కలిసిపోతాయి మరియు బిర్యానీ సరిగ్గా ఉడుకుతాయి. సున్నితమైన ఆవిరి దాని మాయాజాలం చేస్తుంది. వ్యక్తిగత భాగాలను రుచి మరియు ఆకృతి యొక్క శ్రావ్యమైన సింఫోనీగా మారుస్తుంది. ఇక్కడ కీలకం ఏమిటంటే మూతెత్తాలనే కోరికను నిరోధించడం. తొంగి చుట్టం విలువైన ఆవిరిని విడుదల చేస్తుంది మరియు వంట ప్రక్రియను దెబ్బతీస్తుంది.
ప్రక్రియను విశ్వసించండి మరియు మీ సహనం నిజంగా సాధారణ మాన్ బిర్యానీతో బహుమతి పొందుతుంది. 7 విభాగం వడ్డించడం మరియు ఆనందించడం. మీ 6 నిమిషాల బిర్యానీని ఆస్వాదించడం. కొద్ది నుండి 6 నిమిషాల తర్వాత జాగ్రత్తగా మూత తీసివేసి లోతైన శ్వాస తీసుకోండి. వాసన మాత్రమే మిమ్మల్ని వంట స్వర్గానికి తీసుకువెళుతుంది. బీజాన్ని నలగకుండా పొరలు బాగా కలిసిపోయేలా ఫోర్క్తో బిర్యానీని సున్నితంగా మెత్తగా చేయండి. మీ 6 నిమిషాల చికెన్ దమ్ బిర్యానీని వేడిగా మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, తాజా కొత్తిమీర మరియు ఆహాదనపు జింక్ కోసం నిమ్మరసం చిక్కతో అలంకరించండి. మెత్తటి బిచెంగ్, లేత చికెన్ మరియు సుగంధ ద్రవ్యాల కలయిక మీ రుచి మొగ్గలలో చక్కెలిగింటూ మిమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తుంది. రుచికరమైన మరియు సంతృప్తికరమైన బిర్యానీని తయారు చేయడానికి మీకు గంటలు అవసరం లేదని ఈ త్వరగా మరియు సులభమైన వంటకం రుజువు చేస్తుంది. కాబట్టి ముందుకు సాగండి. ఈ వంటకర హండంతో మిమ్మల్ని మీరు మరియు మీ ప్రియమైన వారి ఆకట్టుకోండి. కుకంక్